హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కూర్చునే విగ్రహం మన ఇండియాలోనే ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అది కూడా మన హైదరాబాద్‌లో. అదేనండి, మన సమతామూర్తి స్టాట్యూ. హైదరాబాద్ సిటీ నుంచి సుమారుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 అడుగుల సమతామూర్తి స్టాట్యూ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. దీన్నే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో సమతామూర్తి టెంపుల్ డే టైమ్‌లో ఎట్లా ఉంటుంది? నైట్ టైమ్‌లో ఎట్లా ఉంటుంది? అంతేకాకుండా మ్యాజికల్ ఫౌంటైన్ షో కూడా మీరు చూడొచ్చు. కావున వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆశ్రమం యొక్క మొత్తం విస్తీర్ణం 200 ఎకరాలైతే, ఈ టెంపుల్ మాత్రం 40 ఎకరాల్లో నిర్మించబడింది. ఈ టెంపుల్‌ని శ్రీ చిన్నజీయ స్వామివారి సూపర్విజన్‌లో సుమారుగా 1400 కోట్ల పైచిలుకు ఖర్చుతో నిర్మించారు. ఈ టెంపుల్‌ని 2022లో మన ప్రధాని గారైన శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. ఈ టెంపుల్‌ని 11వ శతాబ్దంలో తమిళనాడులో శ్రీపెరంబుదూర్‌లో జన్మించిన శ్రీ రామానుజాచార్యుల యొక్క జ్ఞాపకార్థం నిర్మించారు. శ్రీ రామానుజాచార్యుల వారు జాతి, కుల, మత భేదాలు లేకుండా అందరిని సమానంగా చూసేవారు. అందువల్లనే ఆయన సమతామూర్తి అని ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా పిలుస్తున్నాం. ఈ సమతామూర్తి టెంపుల్‌కి ఎంట్రీ ఫీ పెద్దవాళ్ళకి రూ. 250, చిన్నపిల్లలకి రూ. 175. మీ కెమెరా మరియు సెల్ ఫోన్‌లు లోపలికి అనుమతించబడవు. కానీ లోపల కొంతమంది పెయిడ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఈ టెంపుల్ లోపల సమతామూర్తి స్టాట్యూలతో పాటు 42 అడుగుల మ్యూజికల్ ఫౌంటైన్, దీన్ని లీల జల నీరాజనం అని పిలుస్తారు. వీటితో పాటు భారతదేశంలో ఉన్న 108 వివిధ వైష్ణవ దేవాలయ యొక్క నమూనాలను ఏర్పాటు చేసి వాటిని దివ్య దేశములుగా పేర్కొంటూ భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం మ్యూజికల్ ఫౌంటైన్ షోని చూద్దాం రండి. ఇప్పుడు మనం శ్రీ సమతామూర్తి టెంపుల్ మరియు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ నైట్ టైమ్ లైటింగ్స్‌లో ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. ఇది గ్రౌండ్ నుంచి 216 అడుగుల ఎత్తుగల విగ్రహం అని చెప్పుకున్నాం కదా! అయితే స్టాట్యూ యొక్క హైట్ మాత్రమే చూసుకుంటే అది 108 అడుగులు. మరియు ఈ విగ్రహం పంచలోహ విగ్రహం. కాపర్, జింక్, టిన్, గోల్డ్ మరియు సిల్వర్‌తో తయారు చేసిన విగ్రహం. ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం హారతి ఇచ్చిన తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్ పైన లేజర్ షో ఉంటుంది. కంప్లీట్ లేజర్ షోని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.